జై శ్రీరామ్. నేను మీ మెక్కల శ్రీనివాస్ యాదవ్ అడ్వకేట్ని. బాధ్యత లేకుండా మాట్లాడే ఎంపీ మన బండి సంజయ్ అన్న. ఒక యూనియన్ మినిస్టర్ అయ్యుండి, అది కూడా హోమ్ మినిస్ట్రీలో ఉండి బాధ్యత లేకుండా మాట్లాడడానికి అసలు బండి సంజయ్ అన్నకి ఏ రకంగా కార్యకర్తలని మోసం చేసుకుంటా ఉంటుండో అర్థమైతలేదు. దేశం ధర్మం మాట్లాడే బండి సంజయ్ అన్న, నువ్వు ఎంపీవి, తిక్క తిక్క మాటలు మాట్లాడుతున్నావు. ఆ? ఏం వాళ్ళ పార్టీ వాళ్ళ కాలేజీలల్లా ఉగ్రవాద కలాపాలు జరుగుతున్నాయి, అక్కడ స్టూడెంట్స్కి టెర్రరిజం ఎంకరేజ్ చేసే విధాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎవడో రోడ్డు మీద తాగుబోతూ ఏదో కళ్ళు కంపంలో మాట్లాడితే పర్వాలే, కానీ మీరు ఒక గౌరవ మన హోమ్ మినిస్టర్ గారు, మీరు అది కూడా యూనియన్ హోమ్ మినిస్టర్, మీరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాం సార్. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎంఐఎం వాళ్ళు కాలేజీలల్లో టెర్రరిజం గురించి చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ఆర్టీఐలు వేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యారు. ఎన్ఐఏ మీకు ఎట్లా చెప్తుర్రు? పోనీ మీరు ఎట్లా పబ్లిక్లో చెప్తుర్రు? అరే ఎన్ఐఏ అంటే మజాక్ అవుతుందా సార్ మీకు? మీరు మొన్న సైకిళ్ళు పంచిర్రు సిఎస్ఆర్ ఫండ్స్తోని. అసలు ఏ కంపెనీ మీకు ఫండింగ్ చేసింది? మీరంతా గవర్నమెంట్ అఫీషియల్ని పెట్టుకొని మోదీ గిఫ్ట్స్ అని పంచిర్రు. ఏమైనా బాగుందా చెప్పండి? అరే మీరు ఎన్నడైనా గో సంరక్షణ చేసిర్రా? గోసేవ చేసిర్రా? అరే ఆవులది బీఫ్ అంతా ఎక్స్పోర్ట్ అంతా నడుస్తుంది, మీరు ఒక్కసారి ఒక్క ఎంపీ మాట్లాడారు. మీకు ఈ ఈ ఈ సిఎస్ఆర్ ఫండ్స్తోని అంత కోట్ల రూపాయలు లావాదేవీలు చేస్తున్నారు. కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ లాగా చచ్చిపోతున్నారు. మీలాంటి లీడర్లు దేశం ధర్మం అని అమ్ముకునేటోళ్ళతోని ఏం లెక్కల మీకు ఈ అల్లవల్ల ఇంతకుముందు మీలాగానే ఈ ట్రెజరర్, బీజేవైఎం ట్రెజరర్, ఈ టీమ్ సాయ్ అని ఉండే ఆ రౌడీ షీటర్, వాడు మీరందరూ ఈ అక్రమ దందాలు ఎన్ని రోజులు? అరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మీరు ఇంకా బంద్ చేసుకోరా ఈ పనులు? మీరు ఆ పార్టీ వాళ్ళతో లోపల డీలింగ్లు, బయట మా కార్యకర్తల జీవితాలతో మాట్లాడుకుంటారు. ఇది బండి సంజయ్ గారు, మీరు యూనియన్ హోమ్ మినిస్టర్, మర్చిపోకండి. మీరు బాధ్యత లేకుండా ఈ దేశ భద్రత గురించి సంబంధించిన విషయాలు మీరు మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్సెస్ మాట్లాడండి. మీరు ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడితే దేశానికి ఇబ్బంది, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఇబ్బంది, భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది.